హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? బయాలజీ ఆఫ్ మైకోబాక్టీరియం లెప్రే. ఈ లెప్రా బ్యాసిల్లైని ల్యాబ్లో గ్రో చేయలేం, ఇన్విట్రో ల్యాబ్లో గ్రో చేయలేం. ఎందుకు? ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ కల్చర్ మీడియా టు గ్రో, నో బ్యాక్టీరియాలజికల్ మీడియా అండ్ నో టిష్యూ కల్చర్ మీడియా. ఇది ఆబ్లిగేట్ ఇంట్రాసెల్యులార్ ఆర్గానిజం, సెల్ లోపలే పెరుగుతుంది. ఏ సెల్స్లో? స్పెసిఫిక్గా మ్యాక్రోఫేజెస్ అండ్ స్క్వాన్ సెల్స్కి ట్రోపిజం చూపిస్తుంది, అంటే సెలెక్టివ్ ప్రిఫరెన్స్ టువర్డ్స్ దీస్ టూ సెల్స్. ఇట్ ఈస్ ఓన్లీ హ్యూమన్ ప్యాథోజన్ క్యాపబుల్ ఆఫ్ ఇన్వేడింగ్ సూపర్ఫిషియల్ పెరిఫెరల్ నర్వ్స్. దీనికి టెంపరేచర్ లెస్ దాన్ 37 degreesనే ప్రిఫర్ చేస్తుంది. సో మన బాడీలో కూలర్ పార్ట్స్ లైక్ స్కిన్, టెస్టిస్, పెరిఫెరల్ నర్వ్స్, యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ద ఐని అఫెక్ట్ చేస్తుంది. ఆల్రెడీ పెరిఫెరల్ నర్వ్స్లో స్క్వాన్ సెల్కి ట్రోపిజం చూపిస్తుంది. నెక్స్ట్ సూపర్ఫిషియల్ పెరిఫెరల్ నర్వ్స్ కాస్త కూల్గా ఉంటుంది కాబట్టి కంపారిటివ్లీ సెంట్రల్ నర్వ్స్ ఇక్కడ అటాక్ చేస్తుంది వీటిని. Coming to microbiology, acid fast, gram positive, capsulated, non-motile, non-sporing, microaerophilic, షేప్ వచ్చేసి స్ట్రైట్ రాడ్ ఆర్ స్లైట్లీ కర్వ్డ్ రాడ్ షేప్డ్. సింగిల్గా ఉండొచ్చు లేదా ఇట్ టెండ్స్ టు ఫార్మ్ క్లంప్స్ కాల్డ్ గ్లోబై. ఎందుకు? బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ లిపిడ్ సబ్స్టాన్సెస్ నోన్ యాజ్ గ్లయా. ఈ గ్లోబైలో ఇవి గనక ప్యారలల్ రో లాగా అరేంజ్ అయ్యి ఉంటే దాన్ని సిగార్ బండిల్ అపియరెన్స్ అంటాం. నెక్స్ట్ ఆన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్ వెళ్దాం. ఫస్ట్ అవుటర్ మోస్ట్ లేయర్ క్యాప్స్యూల్, నెక్స్ట్ సెల్ వాల్, దాని కింద సెల్ మెంబ్రెయిన్, ఇన్నర్ మోస్ట్ సైటోప్లాజం. ఫస్ట్ క్యాప్స్యూల్ ఏమేమి ఉంటుందో చూద్దాం. మెయిన్గా బ్యాక్టీరియల్ లిపిడ్స్ లైక్ ఫాస్ఫాటిడైల్ ఐనాసిటాల్ మానోసైట్స్, ఫాస్ఫోలిపిడ్స్, పీడిఎం, పీజిఎల్1, ఈ రెండు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. పీజిఎం అంటే థయోసెరాల్ డైమైకోసెరోసేట్, పీజిఎల్ అంటే ఫీనాలిక్ గ్లైకోలిపిడ్ 1. క్యాప్సుల్ అయిపోయింది. మెయిన్గా రెండు, పీడిఎం, పీజిఎల్1. కమింగ్ టు సెల్ వాల్. సెల్ వాల్ని మళ్ళీ రెండుగా డివైడ్ చేశారు, ఎలక్ట్రాన్ ట్రాన్స్పరెంట్ జోన్ అని, ఎలక్ట్రాన్ డెన్స్ జోన్ అని. ఎలక్ట్రాన్ ట్రాన్స్పరెంట్ జోన్ని కూడా మళ్ళీ రెండుగా డివైడ్ చేశారు, అవుటర్ అండ్ ఇన్నర్ లీఫ్లెట్స్. కమింగ్ టు అవుటర్ లీఫ్లెట్స్, మెయిన్గా ఆల్రెడీ చెప్పిన క్యాప్సిల్లో ఉన్నాయి పీడిఎం, పీజిఎల్, రెండు తీసుకొచ్చి పెట్టేసింది ఇక్కడ, పీడిఎం, పీజిఎల్1. ఎక్స్ట్రా నేర్చుకోవాల్సింది ఒకటి ట్రెహలోస్ మోనో మైకోలెట్, టీఎంఎం. అవుటర్ లీఫ్లెట్ అయిపోయింది. దాని కింద ఇన్నర్ లీఫ్లెట్. ఇందులో రెండు మైకోలిక్ యాసిడ్, అరాబినన్. ఈ మైకోలిక్ యాసిడే మెయిన్ దీని యాసిడ్ ఫాస్ట్నెస్కి కారణం. నెక్స్ట్ ఎలక్ట్రాన్ డెన్స్ జోన్. ఈ డెన్స్ జోన్ ఎందుకు, ఈ డెన్సిటీ ఎందుకు వస్తుంది? దీనికి కారణం ఏంటంటే మెయిన్ పెప్టిడోగ్లైకాన్స్. నెక్స్ట్ అరాబినన్, పైన ఇన్నర్ లీఫ్లెట్లో ఉన్న అరాబినన్, గెలాక్టన్ అండ్ లైపోమన్నన్, ఇవన్నీ ఎలక్ట్రాన్ డెన్స్ జోన్లో ఉంటుంది. నెక్స్ట్ కాస్త సెల్ వాల్ గురించి కొంచెం డీప్గా చూద్దాం. సెల్ వాల్ గివ్స్ డెఫినైట్ షేప్ టు ద బేసిలై అండ్ ప్రొటెక్ట్స్ బ్యాక్టీరియా ఫ్రమ్ ది ఎన్విరాన్మెంట్. సెల్ వాల్ హ్యాస్ 2 layers, ఆల్రెడీ చెప్పాను. అవుటర్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పరెంట్ జోన్, ఇన్నర్ ఎలక్ట్రాన్ డెన్స్ జోన్. ఎలక్ట్రాన్ ట్రాన్స్పరెంట్ జోన్ ఈజ్ ఏ సూడో లిపిడ్ బైలేయర్ హ్యావింగ్ అవుటర్ అండ్ ఇన్నర్ లీఫ్లెట్స్. అవుటర్ లీఫ్లెట్, ఇన్నర్ లీఫ్లెట్. అవుటర్ లీఫ్లెట్లో ఆల్రెడీ క్యాప్సిల్లో ఉన్న రెండింటిని కిందకి తీసుకొచ్చి పెట్టేసాను అని చెప్పా, థయోసెరాల్ డైమైకోసెరోసేట్, ఫీనాలిక్ గ్లైకోలిపిడ్. ఎక్స్ట్రా ఒకటి నేర్చుకోవాల్సింది ట్రెహలోస్ మోనోమైకోలేట్, మైకోలిక్ యాసిడ్స్ ఆఫ్ ట్రెహలోస్ మోనోమైకోలేట్, మైకోసెరోసిక్ యాసిడ్ ఆఫ్ థయోసెరాల్ డైమైకోసెరోసేట్, పేర్లోనే ఉంది. ఈ ఫీనాలిక్ గ్లైకోలిపిడ్లో మెయిన్ డామినెంట్ లిపిడ్ సెల్ వాల్లో ఉండేది ఫీనోలిక్ గ్లైకోలిపిడ్. దీనికి ఇమ్యూనోలాజికల్ స్పెసిఫిసిటీ ఉంటుంది, అంటే దీనికి అగైనెస్ట్గా మన ఇమ్యూన్ సెల్స్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. దాన్ని డయాగ్నోస్టిక్ పర్పస్గా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఫీనాలిక్ గ్లైకోలిపిడ్ లెమైనిన్ ఆఫ్ స్క్వాన్ సెల్తో ఇంటరాక్ట్ అయ్యి నర్వ్ డ్యామేజ్కి హెల్ప్ అవుతుంది. ఈ బేసిల్లో ఈ ఫీనోలిక్ గ్లైకోలిపిడ్ 1ని లోకల్గా సెక్రీట్ కూడా చేస్తుంది ఇన్సైడ్ మ్యాక్రోఫేజెస్ వెన్ ఇట్ ఈస్ గ్రోయింగ్ అన్రెస్ట్రిక్టెడ్లీ. ఎక్కువ పెరుగుతూ ఉన్నప్పుడు
వీటిని సెక్రీట్ చేసి ఫోమీ అపీరెన్స్ని తెప్పిస్తుంది మ్యాక్రోఫేజ్లో. అలా ఫోమీ అపీరెన్స్ ఉన్న మ్యాక్రోఫేజ్ని వర్చోస్ లెప్రా సెల్ అని కానీ ఫోమీ మ్యాక్రోఫేజ్ అని కానీ అంటాం. మెయిన్గా లెప్రోమాటస్ లెప్రసీ పేషెంట్స్లో ఇలాంటి మ్యాక్రోఫేజ్ని చూస్తాం. మిలియన్స్ ఆఫ్ బెసిలే ఉండడం వల్ల అది ఫినోలిక్ గ్లైకోలిపిడ్ 1 సెక్రీట్ చేయడం వల్ల అల్టిమేట్గా ఫోమీ అపియరెన్స్ వస్తుంది మ్యాక్రోఫేజ్కి. ఫినాలిక్ గ్లైకోలిపిడ్ 1 నర్వ్ డ్యామేజ్కి, నెక్స్ట్ ఫోమీ అపియరెన్స్ ఆఫ్ మ్యాక్రోఫేజ్కి, ఈ రెండింటికి. నెక్స్ట్ అవుటర్ లీఫ్లెట్ అయిపోయింది. ఇన్నర్ లీఫ్లెట్ రెండు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి, మైకోలిక్ యాసిడ్స్, అరాబినన్. ఈ మైకోలిక్ యాసిడ్స్ అరాబినన్ యొక్క టర్మినైకి లింక్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రాన్ డెన్స్ జోన్ కంటైన్స్ పెప్టిడోగ్లైకాన్స్ composed of chains of alternating N-acetyl glucosamine, N-acetyl muramic acid, NAG, NGM, N-acetyl glucosamine, N-glycolyl muramic acid, linked by peptide bonds, which are linked to the galactan layer by arabinogalactan. ఆల్రెడీ చెప్పాను ఎలక్ట్రాన్ డెన్సిటీలో ఏమేమి ఉంటాయని. మెయిన్ ఈ డెన్సిటీకి రీజన్ పెప్టిడోగ్లైకాన్స్ అని చెప్పాను. ఇంకా అరాబినన్, గెలాక్టన్, లైపోమన్నన్ వీటిని కూడా చూస్తాం. నెక్స్ట్ కమింగ్ టు సెల్ మెంబ్రెయిన్. సెల్ మెంబ్రెయిన్లో మెయిన్ ప్రోటీన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ సబ్స్టాన్సెస్, ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్కి, అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి. నెక్స్ట్ ఎంజైమ్స్ సింథసైజింగ్, దీనిపైన ఉన్న 2 లేయర్స్ని ఇదే సింథసైజ్ చేస్తుంది, సెల్ వాల్ని, దానిపైన అవుటర్ మోస్ట్ లేయర్ క్యాప్సూల్ని ఇదే సింథసైజ్ చేస్తుంది. మెయిన్గా 2 ప్రోటీన్స్ ఉంటాయి. మేజర్ మెంబ్రెయిన్ ప్రోటీన్ 1 35 కిలోడాల్టన్స్, దీన్ని ఇంటూ 10 వేయండి, అప్రాక్సిమేట్గా 380 కిలోడాల్టన్స్. మేజర్ మెంబ్రెయిన్ ప్రోటీన్ 2 MMP1, MMP2. MMP1 సీరలాజికల్లీ యాక్టివ్, సేమ్ లైక్ PGL1. MMP1 కూడా సీరలాజికల్లీ యాక్టివ్. ఈ ప్రోటీన్ సిమిలారిటీ వచ్చి మైకోబాక్టీరియం ఏవియం కూడా ఉంటుంది. MMP2 సిమిలర్ టు ఏవియంతో పాటు మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్లో కూడా ఇలాంటి ప్రోటీన్ సిమిలర్గా చూస్తాం. కమింగ్ టు సైటోప్లాజం, ఇట్ కంటైన్స్ 3 ప్రోటీన్స్ 17 కిలోడాల్టన్, 28 కిలోడాల్టన్, 65 కిలోడాల్టన్. గ్రోయల్ హీట్ షాక్ ప్రోటీన్. ఇప్పుడు చెప్పిందంతా ఒక్కసారి మళ్ళీ చెప్తాను. అవుట్ సైడ్ టు ఇన్సైడ్, అవుటర్ మోస్ట్ క్యాప్స్యూల్, 2 గుర్తుపెట్టుకోవాలి మెయిన్, థయోసెరాల్ డైమైకోసెరోసైట్, ఫినోలిక్ గ్లైకోలిపిడ్ 1. నెక్స్ట్ సెల్ వాల్, ఇదే కొంచెం కాంప్లికేటెడ్, 2గా డివైడ్ అవుతుందని చెప్పి ఆల్రెడీ. ఎలక్ట్రాన్ ట్రాన్స్పరెంట్ జోన్, ఎలక్ట్రాన్ డెన్స్ జోన్, అగైన్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పరెంట్ జోన్ మళ్ళీ 2గా డివైడ్ అవుతుంది, అవుటర్ లీఫ్లెట్, ఇన్నర్ లీఫ్లెట్. ఇప్పుడు క్యాప్సూల్ కింద ఇమ్మీడియట్గా ఉండేది అవుటర్ లీఫ్లెట్, దాని కింద ఇన్నర్ లీఫ్లెట్, దాని కింద ఎలక్ట్రాన్ డెన్స్ జోన్, దాని కింద సెల్ మెంబ్రెయిన్, ఆ తర్వాత ఇన్నర్ మోస్ట్ సైటోప్లాజం. ఇప్పుడు ఒకసారి నేను బొమ్మ గీసి చూపిస్తాను, మీరు పార్ట్స్ చెప్తే లేబుల్ చేసి రివైజ్ చేసేసి ర్యాపప్ చేసేద్దాం. ఇప్పుడు డయాగ్రామ్ ఇన్నర్ లేయర్ నుంచి అవుటర్ లేయర్కి వెళ్దాం. డయాగ్రామ్ గీసేటప్పుడు ఫస్ట్ ఇన్నర్ మోస్ట్ లేయర్ సెల్ మెంబ్రెయిన్. సెల్ మెంబ్రెయిన్లో ఏమేమి ఉంటాయి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది 2 మేజర్ మెంబ్రెయిన్ ప్రోటీన్ 1, మేజర్ మెంబ్రెయిన్ ప్రోటీన్ 2. సెల్ మెంబ్రెయిన్, ఇన్నర్ మోస్ట్ సెల్ మెంబ్రెయిన్ అయిపోయింది. సెల్ మెంబ్రెయిన్కి ఇమ్మీడియట్గా దానిపైన ఉండేది సెల్ వాల్, సెల్ వాల్లో ఇమ్మీడియట్గా దానిపైన ఉండేది ఎలక్ట్రాన్ డెన్స్ జోన్. ఈ డెన్సిటీ ఎందువల్ల వచ్చింది? పెప్టిడోగ్లైకాన్స్. పెప్టిడోగ్లైకాన్స్ అంటే N-acetyl glucosamine, N-acetyl glucosamine, N-glycolyl muramic acid. ఈ 2 పెప్టైడ్ బాండ్స్ ద్వారా లింక్ అయి ఉంటుంది. N-acetyl glucosamine, N-glycolyl muramic acid. ఇంకా ఏమేమి ఉంటాయని చెప్పాను ఎలక్ట్రాన్ డెన్స్ జోన్లో. అరాబినన్, గెలాక్టన్, అరాబినో గెలాక్టన్. ఇప్పుడు నేను డ్రా చేస్తుంది అరాబినో గెలాక్టన్స్. ఇంకా ఏమేమి ఉంటాయని చెప్పాను లైపోమన్నన్, గెలాక్టన్. ఇప్పుడు నేను డ్రా చేస్తున్నది
లైపో అరాబినో మన్నన్. ఇది సెల్ మెంబ్రెయిన్ నుంచి ఎలక్ట్రాన్ డెన్స్ జోన్ వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది. ఇవన్నీ లైపో అరాబినో మన్నన్. ఇది అరాబినో గెలాక్టన్. ఇది పెప్టిడో గ్లైకాన్. ఇదే మెయిన్ ఎలక్ట్రాన్ డెన్స్ జోన్కి రీజన్. ఇవన్నీ ఎలక్ట్రాన్ డెన్స్ జోన్. ఇమీడియట్గా ఎలక్ట్రాన్ డెన్స్ జోన్ పైన ఏముంటుంది? ఎలక్ట్రాన్ ట్రాన్స్పరెంట్ జోన్. ఇప్పుడు నేను గీస్తున్నది ఎలక్ట్రాన్ ట్రాన్స్పరెంట్ జోన్. ఏమేమి ఉంటాయి ఎలక్ట్రాన్ ట్రాన్స్పరెంట్ జోన్లో? రెండు మెయిన్గా గుర్తుపెట్టుకోమని చెప్పాను. మైకోలిక్ యాసిడ్. నేను ఇప్పుడు గీస్తుంది మైకోలిక్ యాసిడ్. ఇంకా ఏముంటుంది? అరాబినన్. ఈ మైకోలిక్ యాసిడ్ వచ్చి అటాచ్ అయింది అరాబినన్కి. మైకోలిక్ యాసిడ్ ప్లస్ అరాబినన్. ఈ రెండు ఇన్నర్ లీఫ్లెట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పరెంట్ జోన్. ఇంకా ఏముంటుంది దీని మీద ఇమీడియట్గా? అవుటర్ లీఫ్లెట్ ఏమేమి ఉంటాయి? క్యాప్స్యూల్ నుంచి ఎక్స్టెండ్ అయ్యి వచ్చే పీడిఎం పీజిఎల్1. ఇది పీడిఎం క్యాప్స్యూల్లో ఉంటుంది, ఎక్స్టెండ్ అయ్యి అవుటర్ లీఫ్లెట్కి కూడా వస్తుంది. పీజిఎల్1, పీడిఎం థయోసెరాల్ డైమైకోసెరోసెట్ ఫీనాలిక్ గ్లైకోలిపిడ్ 1. ఇది క్యాప్స్యూల్లోనూ ఉంటుంది, అలానే దాని కిందే ఉన్న ఇమ్మీడియట్ కింద ఉన్న అవుటర్ లీఫ్లెట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పరెంట్ జోన్లో కూడా ఉంటుంది. స్పెసిఫిక్గా దీంట్లో ఎక్స్ట్రాగా ఒకటి గుర్తుపెట్టుకోమన్నాను, టీఎంఎం. అదేంటి? ట్రాహలోస్ మోనో మైకోలేట్. ఇప్పుడు వై షేప్లో గీస్తున్న ఇదంతా ట్రాహలోస్ మోనో మైకోలేట్. ఇది ఎలక్ట్రాన్ ట్రాన్స్పరెంట్ జోన్. అవుటర్ లీఫ్లెట్లో టీఎంఎం, పీడిఎం, పీజిఎల్1. క్యాప్స్యూల్లో పీడిఎం ప్లస్ పీజిఎల్1. అవుటర్ మోస్ట్ క్యాప్స్యూల్ పీడిఎం పీజిఎల్1. అదే కిందకు కూడా ఎక్స్టెండ్ అవుతుంది ఈ రెండు. నెక్స్ట్ దీంతో పాటు ఎక్స్ట్రాగా ఓన్లీ వన్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది టీఎంఎం. ఈ వై షేపుడ్ స్ట్రక్చర్స్ అన్నీ టీఎంఎం, ట్రాహలోస్ మోనో మైకోలేట్. దాని ఇమీడియట్ కింద ఇన్నర్ లీఫ్లెట్ మైకోలిక్ యాసిడ్ ఉంటుంది, అరాబినన్ ఉంటుంది. దాని కింద డెన్స్. ఈ డెన్సిటీకి రీజన్ పెప్టిడోగ్లైకాన్, ఇంకా అరాబినన్, గెలాక్టన్, లైపోమనన్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ సెల్ మెంబ్రెయిన్ ఇన్నర్ మోస్ట్ లేయర్. ఛానల్ పేరు గుర్తుందిగా, ది యావరేజ్ డర్మాడాక్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త ల విస్తా. దస్విధాన్య.